హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో ఏంటంటే మా హస్బెండ్ ఈరోజు నైట్ చికెన్ పులావ్ అండ్ చికెన్ ఫ్రై చేస్తానన్నారు. సో అది ఎలా ఉంటుందో ఏంటో అని వీడియో షూట్ చేశాను అనమాట. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. చికెన్ ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది. పులావ్ కూడా చాలా బాగుంది. అది వీడియో షేర్ చేస్తాను. వీడియో కూడా వీడియో ఎండింగ్లో కలుస్తానండి. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేస్తాను. వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ లాగా మీకు వచ్చేస్తాయి, మీరు చూడొచ్చు. తప్పకుండా చూడండి. అండ్ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎండింగ్లో నేను మళ్ళీ కలుస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. Some more fun. I still dream about the days when we were young. I'll take a hit and ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చికెన్ పులావ్ అండ్ చికెన్ ఫ్రైకి. అండ్ మసాలా స్పైసెస్ అండ్ కసూరి మేతి, ధనియా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా అండ్ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అండ్ సాజీరా కొంచెం. పెరుగు అయితే నేను 3 స్పూన్స్ తీసుకున్నాను. ఇక్కడేమో మ్యారినేట్ చేస్తున్నారండి. పసుపు, ఉప్పు, కారం, స్పైసెస్, అన్ని స్పైసెస్, ధనియాల పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసుకొని కలుపుకోవాలండి. ఫస్ట్ కలుపుకున్నాక తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes అలా పక్కకు ఉంచుకోవాలి. అలా బాగా కలుపుకొని ఫస్ట్ది కలిపింది ఏంటంటే చికెన్ పులావ్ అండి ఇప్పుడు కలుపుతున్నది. నెక్స్ట్ది చికెన్ ఫ్రై కోసము. చికెన్ పులావ్కి చికెన్ ఫ్రై అయితే బాగుంటుంది కాంబినేషన్ అని చేస్తున్నారు చికెన్ ఫ్రై. ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇక బాండీలో ఆయిల్ వేస్తున్నారు. 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ ఆల్ మసాలా స్పైసెస్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ కసూరి మేతి వేస్తున్నారు టేస్ట్ కోసం, యాడ్ ఆన్ అండి. అది మీరు వేసుకోకపోయినా బాగుంటుంది, స్కిప్ చేయొచ్చు. అది ఉంటే మీరు వేసుకోవచ్చు. ఇక్కడ చికెన్ కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అది వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఆయిల్లో కుక్ అవ్వాలి. ఆ మసాలా స్పైసెస్ అన్నీ కుక్ అవ్వాలి చికెన్తో పాటు. అప్పుడైతేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ కుక్ అవుతుందండి ఆయిల్లో. ఒక 10 minutes అలా ఆయిల్లో కుక్ అవ్వాలి బాగా. అప్పుడైతేనే మనకు ఆ టేస్ట్ అనేది బాగా పడుతుంది అన్నమాట, మసాలా స్పైసెస్ అనేవి చికెన్కి. ఇక్కడ రైస్ కూడా నానబెట్టేసి పెట్టాము. రైస్ వేసేయాలి తర్వాత కుక్ అయ్యాక. సో తర్వాత కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసి కొంచెం గ్రేవీ లాగా అయ్యేంతవరకు మళ్ళీ కుక్ చేయాలి అన్నమాట, ఒక 5 to 10 minutes. ఇక్కడేమో ఫ్రై చేయడానికి స్టార్ట్ చేశారు. కరివేపాకు వేసుకున్నారు ఫస్ట్. తర్వాత చికెన్ కలిపి పెట్టుకున్నారు కదా, అది వేసుకుని ఇలా కలపాలి, బాగా కుక్ చేయాలి ఆయిల్లో. ఇది కూడా సేమ్ అండి, సేమ్ ప్రాసెస్. ఏంటంటే వాటర్ వేయకూడదు, బాగా వాటర్ వేయకూడదు. కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేయాలి అంతే, ఫ్రై కదా. ఇది వాటర్ దిగిందండి అందులోకి, వాటర్ ఊరుతుంది కదా. సో ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసి కొంచెం బాయిల్ చేయాలన్నమాట. అది కొంచెం దగ్గర పడ్డాక ఒక 5 to 10 minutes తర్వాత రైస్ వేసుకోవాలండి. కొంచెం దగ్గర పడింది, ఆయిల్ పైకి వచ్చింది కదా. మనం ఇందులో వాటర్ ఉన్నాయి కాబట్టి వాటర్కి తగ్గట్టు మనం రైస్ వేసేసి కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం వాటర్ వేసారు కుక్ అవ్వడానికి. అది దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ కుక్ చేయాలి అంతే. ఇందులో రైస్ వేసుకోవాలండి. కుక్ అయిపోయింది, రైస్ వేస్తున్నారు. 2 glasses ఆఫ్ రైస్ అండి. 2 glasses ఆఫ్ రైస్కి 4 glasses ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుంది, బాగా కుక్ అవుతుంది. సో 4 glasses తగినంత వాటర్ వేసేస్తే మనకి జ్యూసీగా ఉంటుంది అన్నమాట ఇలాగా. సో మొత్తం కలుపుకోవాలి రైస్, ఆ మసాలా స్పైసెస్ పట్టేంత వరకు. మళ్ళీ తర్వాత కొత్తిమీర వేశారు.
కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత మసాలా స్పైసెస్ అంతా పట్టేంత వరకు ఉంచాలి. తర్వాత వాటర్ వేసుకోవాలండి. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని లిడ్ పెట్టేసి విజిల్ వేయించాలండి. 3 విజిల్స్. ఇది కర్రీ అయిపోయిందండి. ఫ్రై ఇంకొంచెం దగ్గరకు రావాలి. ఫ్రై కదా, గ్రేవీ వాటర్ మొత్తం ఊరాలి. ఊరిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్లీ గరం మసాలా వేసి కలుపుతున్నారు అనమాట. ఇంకా కుక్ అవ్వాలి అది. సో అంతే అండి, ఈజీ ప్రాసెస్. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అయిపోయింది. ఇక్కడ నేను ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది రైస్. జ్యూసీగా బాగుంది. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇక్కడ నేను ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను ఇద్దరికి విత్ చికెన్ ఫ్రై అండి. చాలా బాగా వచ్చింది చికెన్ ఫ్రై కూడా. నేనైతే తృప్తిగా తిన్నాను. నైట్ చేశారు అనమాట. అండ్ చికెన్ ఫ్రై చూస్తుంటేనే నోరూరుతుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు కావాలంటే, ఈజీ ప్రాసెస్. చికెన్ ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది. చాలా బాగా బాయిల్ అయిందనమాట. స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సో ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మీ ముందు. చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. జ్యూసీగా రైస్ అండ్ చికెన్ ఫ్రై. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.